పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై పూర్తి స్థాయి సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ స్పాట్ నుంచి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేట సమీపంలో గత 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళపై దాదాపు 8 మంది నిందితులంతా కూడా వాళ్ళంతా కూడా గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్న నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్తో పాటు అలాగే ఐజీ సత్యనారాయణ వచ్చారు. ఏదైతే ఘటన ప్లేస్కి వచ్చి ఆయన పూర్తిగా పరిశీలించారు. ప్రజెంట్గా అయితే 7గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కూడా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే మహేష్ గౌడ్, సాదిక్ బాబా, హరీష్ గౌడ్, మణికంఠ గౌడ్, మారుపాల అంజనేయులు గౌడ్, అలాగే మట్ట అంజనేయులు గౌడ్, అలాగే కలవకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తిక్గా ప్రజెంట్గా అయితే గుర్తించారు. ప్రజెంట్గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే ఊరుకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ పూజలు అలాగే వ్రతాలు చేసిన తర్వాత కూడా ఇక్కడనే జాగారం చేస్తుంటారు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలానికి సంబంధించిన ఒక మహిళ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత రాత్రి సమయంలోనే ఏదైతే కాలకృత్యాల కోసం ఏదైతే టెంపుల్కు బయటి సైడ్ దాదాపు 500 మీటర్ల దూరంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యం అది గమనించిన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇదంతా కూడా దాదాపు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వారంతా కూడా అత్యాచారంలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్గా అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. లోతుగా ఏదైతే ఈ కేసు సంబంధించిన వివరాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు దీనిపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష విధించాల్సిందే. ఖచ్చితంగా ఈ కేసును కూడా క్లుప్తంగా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా నిన్నొచ్చి ఇక్కడ ఈ స్పాట్ ఏదైతుందో ఈ స్పాట్ దగ్గరనే ఆయన పూర్తిగా పరిశీలించిన సిచ్యువేషన్ చూస్తుంది. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోనే మహిళని అత్యాచారానికి గురి చేయడం జరిగింది. 8 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయిన తెలుసు. మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్గా అయితే 7 మందిని మాత్రం నిందితులని అదుపులోకి తీసుకున్నారు. అందరూ కూడా 25 ఏళ్ల లోపు ఉన్నవారే వారంతా కూడా. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇంకా కంటిన్యూగా అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి నెలకొంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం నిందితులని మరి ఈ రోజా రేపు మీడియా ముందు కూడా ఎస్పీ ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం సమీపంలో ఇలాంటి ఘటన జరగడం కూడా సంచలనంగా మారింది. ఈ యొక్క కేసును కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా నిందితులు కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు లేదు రేపు ఎస్పీ ఖచ్చితంగా ఏదైతే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతుందో నివ్వరపోయే నిజాలు కూడా బయటపడబోతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో చాలా పూర్తిగా అంటే మనం చెప్పలేం మాటలు చెప్పి ఆ రకంగా అత్యాచారానికి పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. ఏదైతే మద్యం షాపులు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. ఏదైతే ఊరుకొండపేట సమీపంలోనే ఊరుకొండ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోనే ఈ యొక్క మద్యం షాపులు కావచ్చు, గంజాయి లాంటి ఈ పూర్తిగా విక్రయిస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా మత్తుకు బానిస్తే ఈ రకంగా వ్యవహరించారని కూడా తెలుస్తుంది. సో నిందితులు మాత్రం ఇంకా క్లియర్గా వాళ్ళతో మాత్రం మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు. గతంలో కూడా ఈ నిందితులపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కూడా గతంలో ఇక్కడికి వచ్చి భక్తులు ఎవరైతే ఆ భక్తులను కూడా వాళ్ళని బెదిరించి కూడా డబ్బులు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఆలయంలో ఒక పర్సన్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నా ఆ వర్క్ చేసే పర్సన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రజెంట్గా అయితే ఆ మహిళ మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో ఉన్నారు. ఆమె కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.